హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఓల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ గులాబ్ జామున్ అండి. అది కూడా ఇన్స్టెంట్ ఎంటీఆర్ వారిది చేస్తున్నాను. ఎంతో సాఫ్ట్ అండ్ ఫ్లఫీ జ్యూసీగా రావాలి అంటే నేను చేసిన విధంగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎక్కడా కూడా రెసిపీ ఫెయిల్ కాదు. సాఫ్ట్ అండ్ జ్యూసీగా, లోపల పిండి లేకుండా చాలా బాగా కుదురుతుంది. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి 2 కప్పుల షుగర్ని వేస్తున్నాను. సేమ్ క్వాంటిటీ అదే 2 కప్పుల వాటర్ని వేసి కరగబెడుతున్నాను. మీడియం మంట పైనే గరిటెతోని కలుపుతూ ఉండాలి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి వాటర్ లాగా, సిరప్ లాగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లోనే మనము 2 ఇలాచీలను కుదిరితే పౌడర్ దంచి వేయండి, లేదంటే అలాగే దంచేసి వేయండి. నేను ఇక్కడ దంచి వేస్తున్నాను. సో ఇది కూడా ఒక పొంగు రావాలి. ఇలా పొంగు వచ్చాక నేను ఇప్పుడు చూపిస్తున్న గరిటెలో అంత నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వేయడం వల్ల జామున్ అనేది సిల్కీ షైనీ స్ట్రక్చర్ వస్తుంది. సాఫ్ట్గా మంచిగా కలరింగ్ కూడా బాగా వస్తుందండి. అది కూడా వేసి ఒక పొంగు రావాలి. అది మొత్తము ఇట్లా చూపిస్తున్న విధంగా చుట్టూరా బబుల్స్ లాగా వచ్చేసి సాఫ్ట్ లేయర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయాలి. ఇప్పుడు నేను ఎంటీఆర్ చేస్తున్నానని చెప్పాను కదా, దాన్ని కట్ చేసి ఒక బౌల్లో తీసుకోండి. అదేవిధంగా నేను చెప్పినట్టుగా 1 స్పూన్ మైదా పిండి వేసి బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యాక కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఫింగర్స్తోనే పిండిని కలుపుకోవాలి. ఎక్కువ ప్రెషరింగ్ అంటే ఇప్పుడు మనము చపాతీకి కలుపుతున్నట్టుగా కలపొద్దు. లైట్గా టచ్అప్ చేస్తున్నట్టు పిండిని అదుముతూ ఫింగర్స్తోనే కలిపేసుకోవాలి. సాఫ్ట్గా రావాలంటే ఇదొక టెక్నిక్. అలాగే ఈ గులాబ్ జామున్ క్రాక్స్ రాకుండా ఉండాలంటే మైదా పిండి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో సాఫ్ట్గా వస్తుందండి, ఎక్కడ కూడా క్రాక్స్ రావు. మనం పిండిని ఒత్తిపట్టి కలిపితేనే పిండికి క్రాక్స్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఫింగర్స్తోనే కేవలం నాకు 3 టేబుల్ స్పూన్ అంత వాటరే పట్టింది. ఆ వాటర్తోనే పిండినంతా సాఫ్ట్గా కలిపేసాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టాలి. ఒక 2 సెకండ్స్ మాత్రమే పెట్టేసుకోండి. ఎక్కువసేపు కూడా 2 మినిట్స్ అంతా కూడా పెట్టొద్దు. మీకు నచ్చిన షేప్, చిన్నగా కానీ లేదంటే పెద్దగా కానీ సైజు తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒకసారి ప్రెస్ చేసి రౌండ్ సర్క్యులర్ మోషన్లో రుద్దేసేయాలి. ఉండలు కట్టేయాలి. ఎలాంటి ఆయిల్ కానీ ఏది అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు చేతులకి. మనము కలుపుతూ ఉంటేనే, ఉండలు కడుతూ ఉంటేనే ఆయిల్ మాయిశ్చర్ని వదులుతూ ఉంటుంది. సో ఈ విధంగా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే కొంచెం వేడెక్కాక ఇవన్నిటిని వేసేసి ఒక దశల వారీగా వేయించుకోవాలి. ఒకటేసారి వేయొద్దు. ఇది వేసినప్పుడు లైట్గా బబుల్స్ రావాలి. అంత మరీ ఎక్కువ హీట్ కూడా ఉండదు. కొంచెం కలరింగ్ వచ్చి అవి పైకి తేలుతున్నప్పుడు గరిటెతో అటు ఇటు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల అన్నిటికీ ఒకటే కలర్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి వచ్చేస్తుంది. మంచి కలరింగ్. కొందరు డార్క్ బ్రౌన్ లాగా చేసుకోవాలంటే డార్క్, లేదు లైట్ కలర్ కావాలి అనుకుంటే లైట్గా ఫ్రై చేసేసుకొని వీటిని తీసేసి గోరువెచ్చగా ఉన్న పాకం లోపల వేసేసేయాలి. వేసి మూత పెట్టేసేయాలి. వీటిని కదపకూడదు. వేసి మూత పెట్టేస్తే ఇమ్మీడియట్గా అవి అబ్జర్వ్ చేసుకుంటుంది సిరప్ని. సో ఇదే విధంగా సెకండ్ ట్రిప్ కూడా వేసేసి వీటిని కూడా ఫ్రై చేస్తున్నాను. సో మీకు నచ్చిన కలర్, గోల్డెన్ కలర్ లేదా లైట్ బ్రౌన్ కలర్, నేనైతే కొంచెం డార్క్గానే ఫ్రై చేస్తున్నాను. ఇలా చేస్తే అవి సిరప్ పీల్చుకున్న తర్వాత నార్మల్ కలర్లోకి వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసేసి సిరప్లో వేసేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. ఎక్కడ కూడా మనకి క్రాక్ రాలేదు, అలాగని ముద్దగా కూడా కాలేదు.
ఇవి సిరప్లో ఒక 5 మినిట్స్ పెట్టేసి నేను ఇప్పుడు చిన్న బౌల్లో తీసుకొని చూపిస్తున్నాను. చూడండి ఎంత మెత్తగా కట్ అవుతుందో. లోపల కూడా జ్యూస్ ఈజీగా వినికిపోయింది. ఎక్కడ కూడా పిండిలాగా కనిపించట్లేదు. నేను ఇప్పుడు మా పిల్లలకి సర్వింగ్ చేస్తున్నాను. ఇది చూసారు కదా ఎంత షైనీగా కనిపిస్తుందో. నచ్చితే మీరు కూడా ఇంట్లో చేసి ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి ఓల్ సిటీ. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. లోపల కూడా ఎక్కడ కూడా మీకు పిండిలాగా ఉండదు. నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పల్లవి ఓల్ సిటీ.